This conference will now be recorded. Okay, so I'll just clear this. So ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, సో దిస్ ప్రాజెక్ట్ ఈజ్ లైక్ మూవీ ప్రాజెక్ట్ అనమాట. సో మన దగ్గర సో వీ హ్యావ్ లైక్ 50 to 52 lines of code. చిన్న ప్రాజెక్ట్. సో రన్ మినీ ప్రాజెక్ట్ డాట్ పీవై. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఓకే, సో ఫైండ్, సో ఇక్కడ ఏమవుతుంది? ప్లీజ్ టైప్ ఫైండ్ టు ఫైండ్ ఎనీ మూవీ, add to add new movie, view to view your collection, end to end the program. 4 options అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నేను ఐ వాంట్ టు యాడ్. వాట్ ఐ వాంట్ టు డూ? ఐ వాంట్ టు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. యాడ్ చేద్దాం అనుకుంటే ఏమడిగినది? ప్లీజ్ ఇన్పుట్ నేమ్ ఆఫ్ ద మూవీ. సో నేమ్ ఆఫ్ ద మూవీ లేటెస్ట్ సినిమా ఏమైనా రిలీజ్ అయిందా చెప్పండి. అహింస ఇది రిలీజ్ అయింది కదా. సరే, పెద్దది. సరే, ఆదిపురుష్. ఆదిపురుష్ ఎప్పుడు రిలీజ్? ఆదిపురుష్ ఇన్పుట్ ఇయర్ 16th. సో 2023. ఓకే, ఇన్పుట్ జానర్ మైథలాజికల్. ఓకే, సో ద మూవీ యూ సెడ్ ఈజ్ యాడెడ్ టు ద కలెక్షన్. ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు దీన్ని ఇంకా బెటర్ చేయొచ్చు, అంటే చూడడానికి నీట్గా ఉండేటట్టు అట్లా చేసుకోవచ్చు. సో ఏమవుతుంది? ద మూవీ యూ సెడ్ హ్యాస్ బీన్ యాడెడ్ టు యువర్ collection. Name Sherlock, year 2009, genre thriller, Titanic. Okay, so 97, drama, Andhadhun. Okay, so genre crime. So name Adipurush, year 2023, genre mythology. Okay, so ఇప్పుడు I want to view అన్నమాట. సో I want to view అంటే ఇట్లా కాకుండా నేను నార్మల్గా వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో వ్యూ అనగానే మనకి మూవీ పేర్లని ఇట్లా చేస్తాం. అదేవిధంగా ఒక టేబుల్ అట్లా రాలేదు, ఎందుకంటే ఇదంతా కోర్ కాబట్టి మనకి ఇంకా అంత ఇది లేదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వాట్ వుడ్ యూ లైక్ టు డూ? ఐ వాంట్ టు ఫైండ్. సో ఫైండ్, ప్లీజ్ టైప్ నేమ్, ఇయర్ ఆర్ జానర్. అంటే మీ ఇష్టం, నేమ్తో ఫైండ్ అవుట్ చేయాలా, ఇయర్తో ఫైండ్ అవుట్ చేయాలా, జానర్తో ఫైండ్ అవుట్ చేయాలా. సో ఐ వాంట్ టు ఫైండ్ బై ఇయర్ అన్నమాట. ఐ వాంట్ టు ఫైండ్ బై ఇయర్. ఇయర్తో ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో హౌ డూ యూ వాంట్ టు ఫైండ్ ద మూవీ? సో ఎట్లా వీ వాంట్ టు ఫైండ్ ద మూవీ బై ఎట్లా? ఇయర్. ఓకే, ఇయర్. సో వాట్ యూఆర్ లుకింగ్ ఫర్? 2023. చిన్న మూవీ నేమ్ ఆదిపురుష్, మూవీ 2023, మూవీ జానర్ మైథలాజికల్. నువ్వు మైథలాజికల్ అంటే మైథలాజికల్ సినిమాలు అన్నీ వస్తాయి. 2023 అంటే 23 సినిమాలు అన్నీ వస్తాయి. సో తర్వాత మూవీ నేమ్ అంటే ఆ మూవీ నేమ్ పర్టికులర్ నేమ్ అంటూ వస్తుంది. అర్థమైందా? ఈజ్ దట్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఓకే, వాట్ వుడ్ యూ లైక్ టు డూ? ఎండ్. ఓకే, ఎండ్ అంటే ఏమంటుంది? థ్యాంక్ యూ అని పెట్టుకోవచ్చు. ఓకే, రైట్. సో ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ప్రాజెక్ట్? ప్లీజ్ టైప్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అంటే మనం ప్రాజెక్ట్లో ఏం చేసాం సార్ అంటే, మా ఒక క్లాస్ మూవీస్ తీసుకున్నాం. ఇనిట్ అంటే కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్లో ఒక 3 మూవీ నేమ్స్ వేసేసుకున్నాం. ఒక 3 మూవీ నేమ్స్ వేసేసుకొని ఓకే 3 మాడ్యూల్స్ తయారు చేసాం అనమాట. ఫైండింగ్ మూవీ, యాడ్ మూవీ, వ్యూ మూవీ. ఫైండింగ్ మూవీ, యాడ్ మూవీ, వ్యూ మూవీ అంటే 3 మాడ్యూల్స్. ఒక ప్రాజెక్ట్లో 3 మాడ్యూల్స్ వేసుకున్నాం. ఏంటవి? ఫైండింగ్ ద మూవీ, యాడింగ్ ద మూవీ, వ్యూ ద మూవీ. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఒక లూప్ రాసుకున్నాం. మనకి ఇది రావాలి కదా, స్టార్ట్ ఇది రావాలి కదా. సో ఇది రావాలి అంటే మనము సరే, ఇది రావాలంటే మనం ఏం చేసాము? మనం ఒక ఇన్పుట్ ఇచ్చాం. ఆ ఇన్పుట్ని ఎందులో ఇచ్చాము చూడండి, వైల్ లూప్లో ఇచ్చాం. ఇందులో ఇచ్చాము
వైల్ లూప్లో ఇచ్చాం. ఎస్ ఇచ్చాము వైల్ రన్నింగ్. సో వైల్ రన్నింగ్ అంటే రన్నింగ్ ఎవరు ఇక్కడ రన్నింగ్ ఈజ్ ట్రూ అన్నమాట. వైల్ రన్నింగ్ అంటే మీరు డైరెక్ట్ వైల్ ట్రూ అని కూడా పెట్టేసుకోవచ్చు. వైల్ ట్రూ అంటే ఏంటి, లూప్ లోపలికి రావాలి, ఫాల్స్ అయ్యేంత వరకు రావాలి. సరే లోపలికి వచ్చిన తర్వాత ఇన్పుట్ ప్లీజ్ ఫైండ్ ప్లీజ్ టైప్ ఫైండ్ టు ఫైండ్ ఎనీ మూవీ. ఓకే, సో దీన్ని మీరు ఇట్లా రాసుకోవచ్చు, అంటే ఇట్లా ఒక లిస్ట్ లాగా రాసుకున్న తర్వాత మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఫైండ్ ఫస్ట్ నువ్వు ఏం కొడుతున్నావు, యూ ఆర్ సేయింగ్ యాడ్ కదా. ఫస్ట్ నువ్వు ఏమంటున్నావు, యాడ్ అంటున్నావు, అవునా కదా. ఫస్ట్ ఏమంటున్నావు, యాడ్ అంటున్నావు. యాడ్ అనగానే ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ కాదు, ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ అయింది. యాడ్ అనగానే ఎక్కడికి వెళ్తున్నది, న్యూ మూవీ డాట్ యాడ్ మూవీ. మరి న్యూ మూవీ ఎవరు సార్, న్యూ మూవీ ఇస్ ద క్లాస్ ఆబ్జెక్ట్. అవునా. సో న్యూ మూవీ డాట్ యాడ్ మూవీ, ఇందులోకి వెళ్ళిపోతుంది, అది ఇందులోకి వెళ్ళిపోతుంది. మూవీస్ సెల్ఫ్ డాట్ మూవీస్ అంటే ఎవడు, వీడు. ఎస్, సెల్ఫ్ డాట్ మూవీస్ అంటే ఎవడు, ఈ వేరియబుల్. అంతేనా. ఇప్పుడు ఈ వేరియబుల్ అంతటా యూజ్ అవుతుంది, అవునా కదా. ఈ వేరియబుల్ అంతటా యూజ్ అవుతుంది. ఎస్, ఈ వేరియబుల్ అంతటా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమంటారు మీరు, యాడ్ మూవీ. సెల్ఫ్ మూవీస్లోకి అపెండ్ చేయండి. ఎందుకు సార్ అపెండ్ అంటున్నారు ఇక్కడ, అపెండ్ అంటే యాడ్ చేయడం. ఎక్కడ యాడ్ అవుతుంది, లాస్ట్ లో యాడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ ఉంది కదా మనకి, ఈ లిస్ట్ లో లాస్ట్ లో యాడ్ అవుతుంది. మరి ఎట్లా యాడ్ అవుతుంది సార్ లాస్ట్ లో అంటే, నేమ్ కి డిక్షనరీ గమనించారా, నేమ్ కి ఎవరు యాడ్ అవుతున్నారు, ప్లీజ్ ఇన్పుట్ నేమ్. తర్వాత ఇయర్ కి ఇన్పుట్ ఇయర్, తర్వాత జానర్ కి ప్లీజ్ ఇన్పుట్ జానర్. అంటే ఇప్పుడు నేమ్ లోకి ఆది పురుష్, ఇయర్ లోకి 2023, జానర్ లోకి మైథలాజికల్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ద మూవీ యూ సెడ్ హాస్ బీన్ యాడెడ్ టు యువర్ కలెక్షన్. అయిపోయిందా. ఎస్ అమ్మా, ద మూవీ యూ సెడ్ యాడెడ్ టు యువర్ కలెక్షన్. యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చేసి, సో ఇక్కడ ఏమవుతుంది, న్యూ మూవీ. సో యాడ్ మూవీ తర్వాత మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ, యాడ్ అయిపోయిన తర్వాత ద మూవీ యూ సెడ్ ఇట్ ఈస్ బీయింగ్ యాడెడ్ టు ద థింగ్స్. అంటే ఇది ఏం కనిపిస్తుంది మీకు, సో యు ఆర్ లుకింగ్ ఎట్ ద నేమ్స్ లిస్ట్. సార్ ఎందుకు సార్ నేమ్స్ లిస్ట్ కనిపిస్తుంది అంటే, బికాస్ ఇక్కడ మనం మూవీ అన్నాం కదా, న్యూ మూవీ డాట్ యాడ్ మూవీ అన్నాం. యాడ్ మూవీ అనగానే ఇక్కడ ఇది రన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ద మూవీ యూ సెడ్ హాస్ బీన్ యాడెడ్ టు యువర్ కలెక్షన్ సెల్ఫ్ డాట్ మూవీస్ అంటున్నాం. ఏమంటున్నాము, సెల్ఫ్ డాట్ మూవీస్. అంటే ఈ మూవీస్ ని ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాం అంతే. ఆ మూవీస్ ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాము, కింద ప్రింట్ చేస్తున్నాయి కాబట్టి ఇక మనకి ఇది కనబడుతుంది. అర్థమైంది లాజిక్. ఓకే, అయిపోయిన తర్వాత యాడ్ అయిపోయిన తర్వాత అది ఎగ్జిట్ అయిపోదు కదా, మళ్ళీ లూప్ రన్ అవుతుంది. ఏమవుతుంది ఇప్పుడు, మళ్ళీ ప్లీజ్ ట్రై టు ఫైండ్ అవుట్ ఎనీ మూవీ ఆర్ ఎనీథింగ్. ఎస్, ఇప్పుడు నువ్వేమన్నావు నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏమడిగావు, వ్యూ అన్నావు. సో వ్యూ అనగానే ఎక్కడికి వెళ్తుంది అది, వ్యూ మూవీ అనగానే ఇక్కడ వస్తుంది. అవునా. ఎస్ అన్న, వ్యూ మూవీ. సో వ్యూ మూవీ ఫర్ మూవీ ఇన్ సెల్ఫ్ డాట్ మూవీస్. అంటే దాని అర్థం ఏది రన్ అవ్వాలి. సో ఈ పైన సెల్ఫ్ మూవీస్ ఏదైతే ఉందో దీంట్లో ఈ లిస్ట్లోకి ఇప్పుడు 4 వాల్యూస్ వెళ్ళిపోయినాయి, అవునా. సో ఆ 4 వాల్యూస్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఎఫ్ అంటే ఏంటంటే ఫార్మాట్ స్ట్రింగ్ అన్నమాట. ఎఫ్ అంటే ఏంటి, అది కూడా ఒక స్ట్రింగ్, టైప్ ఆఫ్ స్ట్రింగ్, రా స్ట్రింగ్ అంటాం దాన్ని. ఏమంటాము, రా స్ట్రింగ్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మూవీ నేమ్లో ఎవరు పడాలి,
మూవీ ఆఫ్ నేమ్ అంటే ఏంటి? ఇప్పుడు సెల్ఫ్ డాట్ మూవీస్లో ఎవరు ఉన్నారు? కీ వాల్యూ పేరు ఉంది. సెల్ఫ్ డాట్ మూవీస్లో ఏముంది? కీ వాల్యూ పేరు ఉంది. మూవీలోని నేమ్, మూవీలోని నేమ్. సో మూవీలోని నేమ్ని మనము ప్రింట్ చేస్తున్నాము. మూవీలోని నేమ్ ఎవరు? ఫస్ట్ నేమ్ షెర్లాక్. ఫస్ట్ నేమ్ ఇస్ షెర్లాక్. సో షెర్లాక్ ప్రింట్ అయింది. ఎస్. తర్వాత మూవీ ఇయర్, సమ్ ఇయర్ ప్రింట్ అయింది. సో జానర్ ప్రింట్ అయింది. అవునా? ఎస్ సార్, ప్రింట్ అయిపోయింది. ఇక్కడ ఫైండ్ అనగానే, సారీ వ్యూ అనగానే ప్రింట్ అయిపోయిన లైన్ ఇప్పుడు ప్రింట్ అయిపోయిందా? సో ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. మళ్ళీ ట్రూ, వైల్ ట్రూ, మళ్ళీ ప్లీజ్ ఇన్పుట్ అన్నారు. ఇప్పుడు నువ్వేమన్నావు? ఫైండ్ అన్నావు. వాట్ ఈస్ ఇట్? ఫైండ్. సో ఫైండ్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? అది ఫైండ్ మూవీలోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఫైండ్ మూవీ. సో ఫైండ్ మూవీలో మీకు తెలియని ఒక కాన్సెప్ట్ ఉంది ఇక్కడ, అదే ట్రై క్యాచ్. ఈ ట్రై ఎక్సెప్ట్ ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనమాట. అంటే ఏదైనా ఎర్రర్ వస్తే నువ్వు సంథింగ్ లైక్ యూ కంటిన్యూ ద ఫ్లో, అదే అనమాట. ప్రస్తుతానికి అది పక్కన పెట్టేసేయండి, అది వచ్చినప్పుడు మీకు అర్థం. సో ఇక్కడ ఏమన్నావు? ఫైండ్ మూవీ అనగానే ప్లీజ్ టైప్ నేమ్ టు ఫైండ్ బై నేమ్, ఇయర్ టు ఫైండ్ బై ఇయర్. ఓకే, ఇప్పుడు నువ్వేమన్నావు? ఫస్ట్ నేమ్ అన్నావు, సారీ ఫస్ట్ ఇయర్ అన్నావు కదా. సో చాయిస్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అయినా సరే, చాయిస్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్ అయినా సరే, చాయిస్ ఈజ్ ఈక్వల్ టు జాన్ అయినా సరే, ఇక్కడ ఏమడగలది? వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్? అప్పుడు నువ్వేమంటావు? 2023 అని కొట్టావు. అవునా? ఏమని పెట్టావు? 2023 అని కొట్టావు. అవునా? ఎస్ సార్. సో చాయిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాం ఇక్కడ? సో చాయిస్ ఈజ్ ఈక్వల్ టు చాయిస్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్ అయినా సరే, నేమ్ అయినా సరే, ఏదైనా సరే మీకు ఏది రావాలి? సిఎస్ ఇన్పుట్. వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్? నువ్వేమంటావు? 2023 అని కొట్టావు. అవునా? సో 2023 అని కొట్టినప్పుడు ఎందులోకి పోయింది? సిఎస్లోకి పోయింది. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్, ఓకే, ఫిల్టర్ గుర్తుందా? ఫిల్టర్ లాంబ్డా మూవీలోకి ఎవరు వెళ్ళాలి? మూవీ చాయిస్ ఇజ్ ఈక్వల్ టు సిఎస్. మూవీ చాయిస్, మూవీలోని చాయిస్ ఎవరు? ఇయర్. మూవీలోని చాయిస్ ఎవరు? ఇయర్. సో ఇయర్, ఓకే, ఇయర్ మూవీ ఆఫ్ 2023 ఎందులో పోయింది? మూవీ ఆఫ్ 2023, అంతే కదా. చాయిస్ అంటే ఏంది? చాయిస్ అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్. నువ్వేం ఇన్పుట్ ఇచ్చావు? ఇయర్ ఇచ్చావు. సారీ, ఇయర్ ఇచ్చావు. 2023 కాదు, ఇయర్ ఇచ్చావు. అవునా కాదు? అర్థమైందా లాజిక్? సో ఇక్కడ ఏమి ఇచ్చావు నువ్వు? యూ గేవ్ మూవీ ఆఫ్ ఇయర్ ఇచ్చావు. మూవీ ఆఫ్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 2023. సిఎస్ వాల్యూ ఎంత? 2023. సో లాంబ్డా మూవీ చాయిస్ ఈజ్ ఈక్వల్ టు 2023. అంటే ఇది ఏం చేయాలి? ఈ ఫిల్టర్ ఏం చేయాలి? 2023 ఉన్న మూవీస్ అన్ని మూవీలోకి వేయాలి. అంతేనా? ఎందులోకి వేయాలి? మూవీలోకి వేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2025 ఇచ్చాను అనుకో, ఆ వాల్యూ లేదు కాబట్టి ఎక్సెప్ట్లోకి వచ్చేస్తాను అనమాట. ఎక్సెప్ట్ అంటే ఏంటి? అది రాంగ్ ఇన్పుట్ కాబట్టి మళ్ళీ ఇన్వాలిడ్ ఆప్షన్, ప్లీజ్ ట్రై అగైన్ విత్ ద వ్యాలిడ్ ఇన్పుట్స్. మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాం, మళ్ళీ సేమ్ ఆప్షన్. అర్థమైందా? రైట్. ఇప్పుడు 2023 అన్నాం. సో 2023 అన్నాం ఎందులో నుంచి? సెల్ఫ్ డాట్ మూవీస్లో నుంచి. సో 2023 మూవీ వచ్చేసి ఎంలోకి పడిపోయింది. అర్థమైందా? ఎంలో పడిన తర్వాత ఓకే, బయటకు వచ్చేసి ఏముంది? ఫర్ ఎంఓ ఇన్ ఎం. సో ఫర్ ఎంఓ ఇన్ ఎంలో ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎంఓ ఇన్ ఎం ఏమవుతుంది? ఎంలో ఏముంది? ఆ మూవీ ఇయర్ ఉంది. అవునా? ఆ ఇయర్లో వచ్చిన మూవీస్ అన్ని లిస్ట్ ఉంది దేంట్లో? ఎంలో. 20 ఉండనివ్వండి, 30 ఉండనివ్వండి, ఎన్ని అంటే అన్ని వస్తుంది.
ఎస్. తర్వాత వచ్చేసిన తర్వాత మూవీ నేమ్ ఆఫ్ ద మూవీ ప్రింట్ అవుతుంది, ఇయర్ ప్రింట్ అవుతుంది, అండ్ జానర్ ప్రింట్ అవుతుంది. అర్థమైందా? క్లియర్? రైట్. అయిపోయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ రిటర్న్. ఇప్పుడు మళ్ళీ ఏమడుగుతుంది? ప్లీజ్ ఫైండ్ వాట్ టు డూ. ఇప్పుడు మనం ఏమంటాము? ఎండ్ అంటాం. ఇప్పుడు ఏమంటాము? ఎండ్ అనగానే థ్యాంక్ యూ అని ప్రింట్ అవుతుంది. రన్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? రన్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అయింది. రన్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అయిందంటే ఏంటి? వైల్ ఫాల్స్ అంటే ఏం రావాలి? ఎగ్జిట్ అయిపోవాలి. అర్థమైందా? సో ఇది మన సింపుల్ కోర్ ప్రాజెక్ట్. ఇది బేస్ చేసుకొని మీరు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ చేయొచ్చు కదా, హోటల్ ప్రాజెక్ట్ చేయొచ్చు. హోటల్లో ఐటమ్స్ ఉంటాయి, డిస్ప్లే చేస్తాం. ఇడ్లీ, దోశ. సో ఇడ్లీ అనగానే హౌ మెనీ ప్లేట్స్ ఆఫ్ ఇడ్లీ. సో ఈ 2 plates ఆఫ్ ఇడ్లీ. ఓకే, డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్? తర్వాత టీ, 1 tea. సో తర్వాత డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్? నో. సో దిస్ ఈజ్ యువర్ టోటల్ బిల్. చేయొచ్చు కదా, వెరీ వెరీ ఈజీ. ఎస్, ట్రై చేస్తారా? సో ఈ కోడ్ ఇస్తాను మీకు. సో ఈ కోడ్ తీసుకొని ఫస్ట్ అయితే ఇది రన్ చేయండి. రన్ చేస్తే మీకు తెలుస్తుంది ఏంటి అని. ఎస్. సో ఇది బేస్ చేసుకొని మీరు ఏమైనా చేయొచ్చు. అందుకని చిన్న కోడ్ ఇచ్చాను, మీరు ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని యూ కెన్ డూ ఇట్. సో నౌ ఐ వాంట్ యూ టు గో త్రూ దిస్ కోడ్. సో ఇదేంటి? మినీ ప్రాజెక్ట్.py మీ గ్రూప్లో పెట్టేస్తాను. సో ఇక మండే నుంచి మనము వీకెండ్ కన్స్ట్రక్టర్ యూనిట్ అంటే కన్స్ట్రక్టర్ కదా. అంటే ఈ ఫంక్షన్స్ అన్ని కన్స్ట్రక్టర్ ఉంటున్నారు. లిస్ట్ కన్స్ట్రక్టర్లో పెట్టుకోవచ్చు. లిస్ట్ అనేది కన్స్ట్రక్టర్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే కన్స్ట్రక్టర్లో పెట్టుకుంటే ఎక్కడి నుంచైనా నేను యాక్సెస్ చేయొచ్చు. ఓకే. సో కన్స్ట్రక్టర్లో పెట్టుకోవడం వల్ల లాభం ఏంటి అంటే నేను ఎక్కడి నుంచైనా అన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటి, మనము డిఫరెంట్ మెథడ్స్ నుంచి అప్డేట్ చేస్తున్నాం దాన్ని. అవునా? యాడ్ మూవ్ నుంచి అప్డేట్ చేస్తున్నాం, డేటా వ్యూ నుంచి అప్డేట్ చేస్తున్నాం. ఒక ఇది బయట ఉందనుకోండి, అన్నిట్లో నుంచి యాక్సెస్ చేయడానికి కుదరదు. అదే ఇందులో ఉంటే అన్నిట్లో యాక్సెస్ చేయొచ్చు, అన్ని మెథడ్స్ నుంచి యాక్సెస్. ఒక దాంట్లో సేవ్ చేస్తే సేవ్ సేవ్ ఇట్లా సేవ్ చేస్తే ఎక్కడి నుంచైనా రన్ చేయొచ్చు. నీ ప్రాజెక్ట్ వరకే, వేరే ప్రాజెక్ట్ పనికిరాదు. వేరే ప్రాజెక్ట్ అంటే మళ్ళీ మాడ్యూల్స్, అలాగే సార్. ఇప్పుడు ఉన్న ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఫైండ్ మూవీ ఇవన్నీ మూవీస్లో ఉన్నాయి. మూవీస్ అనే క్లాస్లో ఉన్నాయి. ఆ మూవీస్ అనే క్లాస్ను బయటకు తీసుకుపోయి ఇట్లా అనాలి. బయటకు తీసుకుపోయి అంటే ఇంకో ప్యాకేజ్లోకి తీసుకెళ్ళి. సో ఇంకో ప్యాకేజ్లోకి తీసుకెళ్ళి అన్నామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాక్ 1లో ఉంది. ప్యాక్ 1లో మూవీస్ ఉంది. ఓకే, ప్యాక్ 1లో ఈ మినీ ప్రాజెక్ట్ ఫైల్ ప్యాక్ 1లో ఉంది. ప్యాక్ 1లో నుంచి మినీ ప్రాజెక్ట్లో నుంచి తీయాలన్నమాట. అర్థమైందా? ఓకే, ట్రై చేస్తారా? సో పంపించండి, చూడండి ఫైల్ తీయండి, ఓపెన్ చేసి చూడండి, కోడ్ అయితే చూడండి. మీకు అర్థం కానీ ఆ ట్రై ఎక్సెప్ట్ తప్ప మిగతా అన్ని సేమ్ కోడ్స్. ట్రై ఎక్సెప్ట్ ఏం లేదు, ఎర్రర్ వస్తే ప్రాబ్లం, ఎర్రర్ రాకపోతే టెన్షన్.
సేమ్ కోడ్ రన్ చేస్తారు సేమ్ కోడ్ రన్ చేస్తారు ఎక్సెట్రా మళ్ళీ సేమ్ కోడ్ ఉంది కదా సార్ సేమ్ కోడ్ అంటే ఇప్పుడు అందులో ఎర్రర్ వస్తే మళ్ళీ తిప్పుతుంది అనమాట. ఓకే గణేష్ చూసినావా కోడ్? పూజలో ఉన్నావా? ఓకే ఓకే కానీ మరి అయిపోయింది, క్లాస్ అయిపోయినట్టే. అది కోడ్ టైం ఉంటే చూడు. ఓకే
ఓకే ఓకే రైట్ బాయ్. పూజలో జాబ్ రా